తిరుపతి జిల్లా భాకరాపేట పిఎస్లో అర్ధరాత్రి జరిగిన హై డ్రామాపై మంచు మనోజ్ వీడియో రిలీజ్ చేశాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎక్కడా కూడా మిస్బిహేవ్ చేయలేదన్నాడు మనోజ్. తాను చట్టానికి లోబడే ఉన్నానన్నాడు. పోలీసులు వచ్చి తనపై దురుసుగా ప్రవర్తించారని, సైరన్ వేసుకుని రిసార్ట్లో పోలీసులు హంగామా చేశారంటూ వెల్లడించారు. సీఎం పేరు చెప్పి తనను భయపెట్టే ప్రయత్నం చేశారు అంటూ వాపోయాడు మనోజ్. తన దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయన్నాడు. తాను విద్యార్థులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, వారిపైన దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తూ ఉంటే పోలీసులు ఏమీ చేయట్లేదు అంటూ వెల్లడించాడు మనోజ్. నేను ఇక్కడ తెలిసిన వాళ్ళ రిసార్ట్లో ఉంటే ఇప్పుడు దాదాపు ఒక 15-20 ఇల్లు ఉంటాయి ఇక్కడ. వాటి మధ్యలో అన్ని దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ 10:30కి వచ్చి నేను నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టరు నా సిబ్బంది అందరూ కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరా వచ్చారు. సరే ఏంటంటే అందరూ కంగారు పడి వెళ్ళారు. ఏంటి సార్ అంటే, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను. నీ పేరేంటి, ఏ ఊరు, అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు అని రాత్రి 10:30కి ఒక ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు. అండ్ నేను వెంటనే దిగాను కిందకి. సార్ ఏంటి సార్ సీఎం గారు దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నారు, వాట్ ఇట్ వి డూ మిస్టేక్ సార్, ఒకసారి నాకు చెప్పండి ఎవరు అప్రోచ్ అయ్యారో, నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను. లేదు సీఎం గారు లేదు, నేను బందోబస్తు ఫినిష్ చేసుకుని వచ్చాను అని చెప్పి ఆయన మాట మార్చారు. లేదు సార్ ఇలా అన్అఫీషియల్ గారు కాదు సార్, స్టేషన్కి వెళ్దాము, అక్కడైతే రికార్డింగ్ ఉంటుంది, డైరెక్ట్ డీజీపీ గారి ఆఫీస్కి ఉంటుంది, లెట్స్ డూ దట్ రికార్డింగ్ దాట్ సార్ అని చెప్పి మీ గారు అదండి స్టేషన్కి వెళ్ళి నాకు ఒకటే చెప్పండి, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీశారు మీరు, అండ్ మా వాళ్ళని ఎందుకు ఇంటిమిడేట్ చేస్తున్నారు, అక్కడ షాప్ ఇరిగిపోయి అదంతా చేసి నేను కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళని ఏం చేయట్లేదు, అది అడిగిన వాడిని మాత్రం ఇలా వచ్చి టార్చర్ చేస్తున్నారు. భయానికంటే ప్రేమ గొప్పదండి, అది నేను నమ్ముతాను. అండ్ నేను మళ్ళీ చెప్తాను, జరిగింది ఇది, ఈ జరిగిన దీంట్లో ఏది నాది ఒక తప్పు లేదు. అండ్ ఈరోజు కూడా ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఎస్పీ గారు ఈరోజు 5 గంటలకి. ఆయన కలిసి ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతిదీ నా దగ్గర ఉండేది వెళ్ళి తీసుకెళ్ళి చూపించి సార్కి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను.